జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 2000 కోట్లు టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటివరకు 1600 కోట్లు వసూలు చేశారు బల్దియా అధికారులు. ట్యాక్స్ వసూలు కోసం వడ్డీపై 90% రాయితీ ప్రకటించింది. కమర్షియల్ ఆస్తుల పన్ను వసూలుపై కన్నేసింది. మరికొద్ది రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో మిగిలిన 400 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టారు బల్దియా అధికారులు. మార్చి 31 వరకు వసూలు చేసేలా ప్రణాళికను సిద్ధం చేశారు. మొండి బకాయిదారుల జాబితాను డివిజన్ల వారీగా రెడీ చేసి నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్కు చెందిన పెండింగ్ ట్యాక్స్ కోట్లలో ఉంది. దీంతో వాటిని వసూలు చేసేందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. నోటీసులకు కూడా స్పందించని బిల్డింగులకు సీజింగ్ నోటీసులు అందించి గేట్లకు తాళాలు వేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి టార్గెట్గా పెట్టుకున్న 2000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని భావిస్తున్నారు అధికారులు. పెండింగ్లో ఉన్న ట్యాక్స్ వసూలు కోసం వడ్డీపై 90% రాయితీని కూడా ప్రకటించింది జీహెచ్ఎంసీ. ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎక్కువగా కమర్షియల్ పెండింగ్ ట్యాక్సులు ఖైరతాబాద్ జోన్లో ఉన్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్ తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం 2 ఏళ్లుగా 1,46,00,000 ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. దీంతో దిగివచ్చిన నిర్వాహకులు 2 రోజులు గడువు కోరి పూర్తిగా పన్ను చెల్లించారు. గ్రేటర్లో 19,50,000 మంది ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో 2.5 లక్షల మంది కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపుదారులు కాగా మిగిలిన 17 లక్షల మంది రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 12,50,000 మంది ట్యాక్స్ చెల్లించారు. దీంతో 1,600 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో బల్దియా అకౌంట్లో జమైంది. బల్దియా పెట్టుకున్న 2,000 కోట్ల టార్గెట్ను చేరుకోవాలంటే మరో 400 కోట్లను ఇంకో వారం రోజుల్లో వసూలు చేయాల్సి ఉంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న రోక్సానా బిల్డింగ్కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. బిల్డింగ్ యజమాని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అధికారులు సీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ బిల్డింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంకుకు చెందిన కార్పొరేట్ ఆఫీస్ నడుస్తోంది. సీజ్ చేస్తే బ్యాంకు నిర్వహణకు ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో వెంటనే బిల్డింగ్ ఓనర్ కాళ్లబేరానికి వచ్చి జీహెచ్ఎంసీ అధికారులకు పూర్తి ట్యాక్స్ చెల్లించారు. ఇలా సీజ్ చేస్తే తప్ప ప్రాపర్టీ ఓనర్స్ ట్యాక్స్ కట్టడం లేదంటున్నారు అధికారులు. కాచిగూడలో ఉన్న ప్రతిమ హాస్పిటల్ నిర్వాహకులు కూడా ట్యాక్స్ చెల్లించకపోవడంతో బిల్డింగ్ సీజ్ చేసి కంప్యూటర్లు, ఫర్నిచర్ తీసుకువెళ్లారు. వెంటనే ఆసుపత్రి నిర్వాహకులు పెండింగ్లో ఉన్న 37 లక్షల ట్యాక్స్ చెల్లించడంతో సీజ్ చేసిన వస్తువుల్ని హాస్పిటల్లో పెట్టి వెళ్లిపోయారు అధికారులు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్ ఏరియాల్లో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీస్ పెండింగ్ బకాయిలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు. బంజారాహిల్స్లో ఉన్న సిటీ సెంటర్ నుంచి భారీగా ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్లో ఉందని ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేశామని చెబుతున్నారు. పలు స్టార్ హోటల్స్, షాపింగ్ మాల్స్, కమర్షియల్ బిల్డింగ్స్, కొన్ని కంపెనీల కార్పొరేట్ ఆఫీసులు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. మొత్తానికి ఈ నెలాఖరుకు మరో 400 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది జీహెచ్ఎంసీ.